అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మనం రీసెంట్గా ఐపీఓకి వచ్చి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్న హెక్సాగాన్ న్యూట్రిషన్ గురించి మాట్లాడదాం. ఈ కంపెనీ బిజినెస్ పరంగా నాకైతే కాస్త అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. కానీ చాలా మంది ప్రైస్ చూసి దీన్ని అట్రాక్టివ్గా ఉంది అనుకుంటున్నారు. సో ఈ కంపెనీ ఏంటి, కంపెనీ తలక ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, క్లియర్గా మనం ఒకసారి బిజినెస్ తలక గ్రోత్ గురించి ప్రతి విషయాన్ని మాట్లాడదాం. రీసెంట్ గా ఈ కంపెనీ దగ్గర డేటా చూద్దామని మీరు స్క్రీన్ ఓపెన్ చేస్తే పెద్దగా ఏమి ఉండదండి, ఎందుకంటే రీసెంట్ గా లిస్ట్ అయింది కనుక. సో అందువల్ల ఈ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ని నేనే విధంగా స్టడీ చేస్తున్నాను అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ఈ కంపెనీ దగ్గర రెవెన్యూస్ దాదాపుగా 18% పెరిగాయండి. ఎబిడ్డా మార్జిన్స్ కూడా 32% వరకు పెరగడం జరిగింది. కానీ ప్రాఫిట్ మాత్రం 56% పెరిగిందండి. అంటే ఒకే కంపెనీ ఒకే ఇయర్లో 3 రకాల నంబర్స్ ని 3 రకాల స్పీడ్లతో ప్రకటిస్తుంది. అంటే హెక్సాగాన్ న్యూట్రిషన్ బిజినెస్ లో ఒక ఇంపార్టెంట్ మార్పు అయితే వస్తుందండి. జనరల్ గా ఇప్పుడు న్యూట్రిషన్ ఇండస్ట్రీ మొత్తం గ్రోత్ ఉందని, అందువల్ల ఈ కంపెనీలో గ్రోత్ వస్తుందని మనం సింపుల్ గా ఒక ముక్కలో చెప్పేయచ్చు. కానీ అది నిజం కాదు. ఈ కంపెనీ దగ్గర ప్రాఫిట్లు ఒక్కసారిగా ఎందుకు పెరిగాయి, రెవెన్యూస్ లో గానీ ఎబిడాలో గానీ ఎక్కువ మార్పు లేకుండా సడన్ గా ప్రాఫిట్ లో మాత్రం అంత మార్పు ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాలండి. దానివల్ల కంపెనీ దళక గ్రోత్ ఏ విధంగా ఫర్దర్ గా ఉండబోతోంది, కంపెనీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో కూడా మనకు విషయం తెలుస్తుంది. FY26 లో హెక్సాగాన్ న్యూట్రిషన్ 382 కోట్ల వర్త్ ఆఫ్ రెవెన్యూస్ నమోదు చేసిందండి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 18% దగ్గరగా గ్రోత్ ఉంది. రెవెన్యూస్ కేవలం 18% మాత్రమే పెరిగాయండి. కానీ ఎబిడ్డా మాత్రం 32% పెరిగింది. అయితే ఎబిడ్డా మార్జిన్స్ 12.33% నుంచి 13.83% కి ఇంప్రూవ్ అయిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం 56% పెరిగాయండి అప్రాక్స్ గా. ప్యాట్ మార్జిన్స్ కూడా 7.5% నుంచి ఆల్మోస్ట్ 10% పెరిగిందని చెప్పొచ్చు. ఇదే ఫస్ట్ మనం గమనించాల్సిన బిగ్గెస్ట్ అండ్ ఫస్ట్ సిగ్నల్ అండి. రెవెన్యూస్ పెరిగే కనుక ఎక్కువ ప్రొడక్ట్లు కంపెనీ అమ్ముతోంది అని చెప్పడం కాదు. ఇక్కడ ఎబిడ్డా మార్జిన్స్ పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి, కంపెనీ లాస్ట్ ఇయర్ 100 రూపాయలు సంపాదించింది, ఈ సంవత్సరం కూడా 100 రూపాయలు సంపాదించింది. కానీ లాస్ట్ ఇయర్ 100 రూపాయల రెవెన్యూస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఈసారి 35-40 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అంటే రెవెన్యూ పరంగా మనం కనుక చూసుకుంటే సేమ్ రెవెన్యూకి ఎక్కువ ప్రాఫిట్లు ఈసారి జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇది ప్రతిసారి జరుగుతుందండి. ప్రతి సంవత్సరానికి ఇలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇదే అసలైన గ్రోత్ విషయం. అండ్ రీసెంట్ గా వచ్చిన Q4 నంబర్స్ కూడా ఇదే ట్రెండ్ ని సపోర్ట్ చేస్తున్నాయి. రీసెంట్ గా Q4 లో 115 కోట్ల రెవెన్యూస్ చేస్తే అందులో ఎబిడ్డా 15 కోట్లు ఉందండి. ఎబిడ్డా మార్జిన్స్ 13.34% ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 11 కోట్ల కింద అయితే నమోదు చేసింది. అంటే ప్యాట్ మార్జిన్స్ దాదాపుగా 9.5% ఉన్నట్టు. సో క్వార్టర్లీ మార్జిన్స్ ఫుల్ ఇయర్ మార్జిన్స్ కంటే కొద్దిగా తక్కువే ఉన్నాయండి, కాదనట్లేదు. బట్ ఓవరాల్ ట్రెండ్ మాత్రం కాస్త పాజిటివ్ గానే కనిపిస్తుంది. సో అసలు ఈ మార్జిన్స్ ఫుల్ ఇయర్ మార్జిన్స్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ అసలు ఇంత చిన్న కంపెనీ ఇలాగా మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఈ విషయం తెలియాలంటే ఫస్ట్ హెక్సాగాన్ న్యూట్రిషన్ దగ్గర బిజినెస్ మోడల్ మనకు అర్థం కావాలి. ఎందుకంటే చాలా న్యూట్రిషన్ కంపెనీలు ఒక పర్టికులర్ సెగ్మెంట్ మీద డిపెండ్ అవుతాయండి. కానీ ఈ కంపెనీ ఒక న్యూట్రిషన్ బిజినెస్ మీద కాదు, దీని దగ్గర 3 రకాల బిజినెస్ మోడల్స్ ఉన్నాయండి. అందులో మొదటిది ప్రీమిక్స్ అంటారు. సో ఈ ప్రీమిక్స్ బిజినెస్ లో చాలా విటమిన్స్, మినరల్స్ ని కస్టమర్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్లు మిక్స్ చేసి ఒక కస్టమైజ్డ్ ప్రీమిక్స్ ని తయారు చేస్తారనమాట. ఈ ప్రీమిక్స్ని ఫుడ్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, FMCG కంపెనీస్ కి సప్లై చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఇలాంటి వాటిని ఎక్కడ వాడతారని. మనం రోజు తినే సెరల్స్ అవ్వచ్చు, డైరీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, బేకరీ ఐటమ్స్ అవ్వచ్చు, ఎడిబుల్ ఆయిల్స్, టాబ్లెట్స్, క్యాప్సూల్స్, మీకు చెప్తే అబద్ధం చాలా ప్రొడక్ట్లలో మీకు మాకు తెలియకుండా మనం ఈ పాటికి ఈ ప్రొడక్ట్లు తింటూనే ఉంటాం. మీరు విటమిన్ టాబ్లెట్స్ యూస్ చేసినా, మినరల్స్ కోసం ఏదైనా వాడినా, లేదు ఫార్ములేషన్స్ ఏమైనా మీరు యూస్ చేస్తున్నారు అనుకోండి, వాటికి సంబంధించి హెక్సాగానే ఈ ప్రీమిక్స్ తయారు చేస్తుంది అనమాట. ఇంచుమించుగా 70 దేశాల్లో వీళ్ళ బిజినెస్ ఉందండి. సో ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ బిజినెస్ గ్యారంటీగా గ్రోత్ ఉంటుందండి. మనందరికీ రెడీమిక్స్లు వస్తున్నాయి, ఎక్కువ షెల్ఫ్ లైఫ్లు ఉంటున్నాయి. వీటన్నిటికీ మన హెక్సాగాన్ తలక ప్రీమిక్స్లు గ్యారంటీగా అవసరం అవుతాయి. సో ఈ బిజినెస్ పెరిగే కొద్దీ రెవెన్యూస్ చాలా ఈజీగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇక సెకండ్ విషయం ఏంటంటే థెరప్యూటిక్ ఫుడ్స్ అంటారు అనమాట. అంటే ESG సెగ్మెంట్ అంటారు. ఇందులో RUTF, RUSF, మైక్రో న్యూట్రియంట్ పౌడర్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. మీరు గమనిస్తే ఎక్కువ మంది ఎస్పెషల్లీ ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చిన్నపిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతుంటారు, లేదు అంటే మాల్ న్యూట్రిషన్ తో బాధపడుతుంటారు. కొంతమంది సివియర్ గా ఉంటుంది, కొంతమందికి మోడరేట్ గా ఉంటుంది. గవర్నమెంట్స్, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్,
యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఇలాంటివన్నీ కలిపి పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తుంటాయండి. అలాంటి వాటికి వీళ్ళు ప్రొడక్ట్స్ ఇస్తుంటారు అనమాట. ఈ బిజినెస్ లో ఆర్డర్ సైజ్ పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది, అందువల్లే ఎక్కువ రెవెన్యూస్ ఇక్కడి నుంచి వస్తాయి. కానీ టెండర్ బేస్డ్ బిజినెస్ అనమాట. ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ మాకు ఎంత ప్రొడక్ట్ కావాలనో లేదంటే ఎంత సైజ్ మాకు కావాలనో చెప్తారు. దాన్ని బట్టి వీళ్ళకి బిజినెస్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఆర్డర్స్ వస్తే పెద్ద వస్తుంటాయి, ఒక్కోసారి ఆర్డర్స్ రాకపోవచ్చు. సో ఆర్డర్ సైజ్ ఎప్పుడు ఒకేలా ఉంటుందని మనం చెప్పలేం. ఓకేనా అండి. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాల్లో సడన్ గా కరువు రావడమో లేదు అంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడమో ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, అలాంటి టైంలో ఎక్కువ బిజినెస్ వస్తుంది అనమాట. సో ప్రతిసారి ఒకేలాంటి ఆర్డర్ బుక్ ఇలాంటి సెగ్మెంట్ నుంచి వస్తుందని చెప్పలేం. బట్ ఒక క్వార్టర్లో పెద్ద ఆర్డర్ రావచ్చు, మరో క్వార్టర్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. దీనివల్ల ఏంటంటే ఆర్డర్ ఫ్లో, కెపాసిటీ యూటిలైజేషన్ ఇవన్నీ కూడా ఓవరాల్ గా ఫ్లక్చుయేషన్స్ ఈ కంపెనీ చూస్తూ ఉంటుంది అనమాట. సో రేపు పొద్దున రెవెన్యూస్ ఒక్కసారిగా తగ్గిపోయినా లేదు అంటే మార్జిన్స్ పడిపోయినా మనకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అదేంటి సేల్స్ పెరిగాయి మార్జిన్స్ పడిపోయాయని. యాక్చువల్ గా అలాంటప్పుడు మేము అర్థం చేసుకోవాలి, బల్క్ ఆర్డర్ ఏదో వచ్చి ఉంటుంది, ఆ టైంలో వీళ్ళ మార్జిన్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతాయి. లేదు ఒక నీష్ సెగ్మెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది, దాంట్లో ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి, సేల్ తక్కువ కానీ మార్జిన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ప్రాఫిట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలాంటి డీటెయిల్స్ మనం గమనించాలండి. ఇక మూడోది ఏంటి అంటే బ్రాండెడ్ క్లినికల్ న్యూట్రిషన్. సో ఈ కంపెనీ నెక్స్ట్ ఫ్యూచర్ పెరుగుతుంది అని నాకైతే నమ్మకం ఉంటున్న ఇంపార్టెంట్ సెగ్మెంట్ అండి ఇది, బ్రాండెడ్ క్లినికల్ న్యూట్రిషన్ అన్నమాట. ఇందులో కొన్ని ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ కి చాలా పెద్ద పేరున్న పెంటాష్యూర్ అనేది ఒకటి ఉందండి. ఈ పెంటాష్యూర్ కి 12కు పైగా ప్రొడక్ట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ఎక్స్టెన్షన్స్ ఎందులో యూస్ చేస్తారో తెలుసా అండి? డయాబెటీస్, రేనల్ కేర్, డయాలసిస్, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, క్లినికల్ కేర్, ఇలాగా చాలా చాలా డిఫరెంట్ క్లినికల్ రిక్వైర్మెంట్స్ కోసం ఈ పెంటాష్యూర్ ని వాడతారండి. అలాగే పీడియాట్రిక్ న్యూట్రిషన్ కోసం పీడియా గోల్డ్ ఒకటి ఉంది. వెయిట్ మేనేజ్మెంట్ కేటగిరీలో ఒబెసిగో ఉంది. బ్రాండెడ్ క్లినికల్ న్యూట్రిషన్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుందా అండి? ప్రతి కంపెనీకి హైయెస్ట్ మార్జిన్ వచ్చేది ఈ సెగ్మెంట్ నుంచే. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ కంపెనీకి సంవత్సరం మార్జిన్స్ ఎక్కడి నుంచి పెరిగిపోతున్నాయి అంటే బ్రాండెడ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ లో గ్రాస్ మార్జిన్ ఆల్మోస్ట్ 60% ఉంటుందట. కొంతవరకు అయితే 68% వరకు ఉన్నాయట. ప్రీమిక్స్ బిజినెస్ లో అంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, అందులో గ్రాస్ మార్జిన్స్ 35% నుంచి 40% ఉన్నాయట. ఇక థెరప్యూటిక్ ఫుడ్స్ లో లేదంటే ESG బిజినెస్ అని చెప్పుకున్నాం కదా, అందులో గ్రాస్ మార్జిన్స్ మాక్సిమం 25 నుంచి 30% ఉంటుందట. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ డిఫరెంట్ మార్జిన్స్ లో హెక్సాగాన్ న్యూట్రిషన్ మాక్సిమం మార్జిన్ ఎక్కడి నుంచి వస్తుందండి? బ్రాండెడ్ క్లినికల్ న్యూట్రిషన్ లో 68% వరకు మార్జిన్స్ ఉన్నాయట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ మిగిలిన 2 బిజినెస్ లో జరిగే బిజినెస్ లో సగం బిజినెస్ జరిగిన ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఈక్వల్ అయిపోతుంది. అంటే డబుల్ ద మార్జిన్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఫ్యూచర్ లో ఈ కంపెనీ తాలూకా రెవెన్యూస్ బ్రాండెడ్ క్లినికల్ న్యూట్రిషన్ షేర్ పెరిగితే చాలండి, మార్జిన్స్ విపరీతంగా ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల ప్రాఫిట్లు ఈజీగా పెరుగుతాయి. మిగిలిన సెగ్మెంట్ లో బిజినెస్ డౌన్ అయినా పర్లేదు, ఇందులో మార్జిన్స్ కన్సిస్టెంట్ గా ఉంచితే చాలండి, రెవెన్యూస్ ఆటోమేటిక్ గా రికవర్ అయిపోతాయి. సో వీళ్ళ ప్రాఫిట్లు ఎందుకంటే స్పీడ్ గా పెరుగుతున్నాయి సేల్స్ పెరగకపోయినా అంటే ఈ బ్రాండెడ్ క్లినికల్ న్యూట్రిషన్ సెగ్మెంట్ వల్లే. కానీ ఇక్కడ కూడా మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే గుర్తుంచుకోవాలండి. 68% గ్రాస్ మార్జిన్ ఉంది కదా అని చెప్పి అది మొత్తం ప్రాఫిట్ కింద మారిపోతుంది అనుకోవద్దు. ఎందుకంటే బ్రాండెడ్ బిజినెస్ ని మనం స్కేల్ చేయాలంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని మెయింటైన్ చేయాలి, విపరీతంగా డాక్టర్స్ తో ఎంగేజ్మెంట్ పెంచాలి, మెడికల్ కాన్ఫరెన్సెస్ మెయింటైన్ చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి, అడ్వర్టైజింగ్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని పెంచుకోవాలి, వీళ్ళ తలక ప్రొడక్ట్స్ మీద కంటిన్యూస్ గా మనీ స్పెండ్ చేస్తూనే ఉండాలండి. సో బ్రాండ్ రెవెన్యూ పెరుగుతోంది ఒక్కటే కాదు, వీళ్ళు ఫర్దర్ గా ఆ రెవెన్యూని డిస్ట్రిబ్యూషన్ కోసం ఎంత వేగంగా యూస్ చేస్తున్నారు, ఎంత వేగంగా వీళ్ళ తలక నెట్వర్క్ ని పెంచుకుంటున్నారు అన్నది కూడా మనం ట్రాక్ చేయాలి. ఇది జరిగితే కంపెనీకి నిజంగా చాలా చాలా స్ట్రాంగ్ ఆపరేటింగ్ లెవరేజ్ కనిపిస్తుందండి. మీరు అడగచ్చు, పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలన్నీ వదిలేసి ఈ కంపెనీకే ఎందుకు వస్తాయి అని. యాక్చువల్గా అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్లకు కావాల్సిన వస్తువులు ఇలాంటి చిన్న చిన్న కంపెనీలు ముందు తయారు చేస్తాయండి, అందుకే ఈ కంపెనీ బిజినెస్ పెరుగుతుంది అని మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఓవరాల్ గా మార్కెట్లో ఎంత ఆపర్చునిటీ ఉంది ఈ బిజినెస్ కి అంటే, ఇండియాలో క్లినికల్ న్యూట్రిషన్ మార్కెట్ సైజు దాదాపుగా 6,300 కోట్లండి. ఇది కంపెనీ వాళ్ళు క్లియర్ గా చెప్తున్న విషయం. ఈ మార్కెట్ లో హెక్సాగాన్ ఇప్పటికీ చాలా చిన్న ప్లేయర్ మాత్రమే, అందుకే దీనికి గ్రోత్ కి హెడ్ రూమ్ ఉంది అని నేను చెప్తున్నాను. మార్కెట్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పడం కాదు, ఈ కంపెనీకి స్కోప్ ఉందా అంటే ఉందండి. అయితే ఈ మార్కెట్ పెద్దగా ఉంది కదా, వీళ్ళు ఎలా రీచ్ అవుతారు అంటే ఇక్కడే అసలైన ప్రశ్న. ఈ ఆపర్చునిటీని రెవెన్యూగా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళ ప్రొడక్ట్లకి డిస్ట్రిబ్యూషన్ కావాలి, అంతే కదండి, అందరికీ తెలియాలి, డాక్టర్స్ ఒప్పుకోవాలి, కస్టమర్స్ ట్రస్ట్ కావాలి, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని బాగా మెయింటైన్ చేయాలి కదా. టైర్ 2, టైర్ 3 సిటీస్ లో వీళ్ళ తలకు ప్రెజెన్స్ ని బాగా ఎక్స్పాండ్ చేయాలని చూస్తుందట. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ ఫార్మసీస్, ఓన్ వెబ్సైట్స్, డిజిటల్ సేల్స్, ఇలాగ అన్ని విధాలుగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారండి. కాకపోతే
అన్నిటికన్నా ఎక్కువ బిజినెస్, ఓకే, రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మనకి బిజినెస్ వచ్చేది మాత్రం డాక్టర్ల దగ్గర ప్రిస్క్రిప్షన్స్ ఏవైతే వస్తాయో వాళ్ళ దగ్గర నుంచి మనకి ట్రస్ట్ అనేది బాగా ఫామ్ అవుతుందట. సో మెడికల్ రిప్రజెంటేటివ్స్ హాస్పిటల్స్, క్లినిక్స్, డాక్టర్స్ని ఇలా అందరినీ కలుస్తూనే ఉంటారు. ఈ కంపెనీ సంబంధించిన ఫార్ములేషన్స్, వాటి తాలూకా క్లినికల్ అప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంటే ఫస్ట్ డాక్టర్లకు కూడా అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ని అర్థం చేసుకునేలాగా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తే, వాళ్ళు పేషెంట్స్కి రిఫర్ చేస్తే వాళ్ళ ట్రస్ట్ పెరిగితే అప్పుడు ఈ కంపెనీకి బిజినెస్ పెరుగుతుందండి. అంటే జనరల్గా కన్స్యూమర్ ప్రొడక్ట్ బిజినెస్ కాదు ఇది. మీకు అర్థమవుతుందా అండి ఎందుకు ఎన్నిసార్లు ఈ రిప్రజెంటేటివ్ గురించి మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ కంపెనీ డాక్టర్ని ఎడ్యుకేట్ చేయాలి, డాక్టర్ పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయాలి, ఆ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వల్ల ఈ కంపెనీ మీద ట్రస్ట్ పెరగాలి. ఇదంతా జరగడానికి ప్రాసెస్ పడుతుందండి. రీసెంట్గా వచ్చిన కంపెనీ కనుక గ్రోత్కి అవకాశం ఎందుకు వస్తుంది అంటే, ఈ టైం మనం కనుక ఇవ్వగలిగితే ఈ ప్రాసెస్ జరగడానికి టైం పడుతుందండి. అప్పుడు మనం ఒక సైంటిఫిక్ క్రెడిబిలిటీతో ఈ కంపెనీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు అడగచ్చు, సార్ ఎన్ని ఫార్మా కంపెనీలు లేవు ఇలాగా, వాళ్ళందరికీ కాంది ఈ కంపెనీకి ఎందుకు వస్తుంది అంటే, మనం ఫార్మా సెక్టర్ గురించి లేదు అంటే ఎఫ్ఎంసీ సెక్టర్ గురించి మాట్లాడట్లేదండి. మనం ఒక ఫార్మా కంపెనీ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా ఉంది, వాళ్ళు మందులు డైరెక్ట్గా తయారు చేస్తారనుకుంటున్నారా? కాదు. సన్ ఫార్మా కూడా కొన్ని వస్తువుల్ని వేరే కంపెనీ దగ్గర నుంచి తయారు చేయించుకొని ఫస్ట్ తీసుకొస్తుంది. అలాంటి కంపెనీ ఇది, చిన్న కంపెనీ అనమాట. ఓకేనా అండి? అయితే ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద ప్రశ్న, ఈ కంపెనీ ఏమైనా మోనోపోలియా? ఇలాంటి ప్రోడక్ట్లు చేస్తున్న వేరే కంపెనీలు లేవా? ఇదొక్కటే ఉందా? మరి దీనికి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నాము అంటే, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే, ఈ క్లినికల్ న్యూట్రిషన్ లో ఇప్పటికే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మార్కెటింగ్ బడ్జెట్స్, ఎక్స్పెన్సివ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. మరి హెక్సగాన్ ప్రొడక్ట్స్ ని డాక్టర్స్ కానీ కన్స్యూమర్స్ కానీ ఎందుకు చూస్ చేసుకోవాలి? దీనికి మెయిన్ గా నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి అంటే, ఫార్ములేషన్ డిఫరెన్షియేషన్ మీద ఫోకస్ చేస్తుందండి కంపెనీ. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రీమిక్స్లని, లేదు అంటే థెరప్యూటిక్ ఫుడ్స్ అని, లేదు అంటే క్లినికల్ న్యూట్రిషన్ అని, వీటిల్లో 3 ప్రోటీన్ బ్లెండ్స్ అని, లేదు అంటే 4 ప్రోటీన్ బ్లెండ్స్ అని వీళ్ళు కొన్ని రకాలుగా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారండి. అంటే డిఫరెంట్ అమినో యాసిడ్ ప్రొఫైల్స్ తో స్పెసిఫిక్ క్లినికల్ రిక్వైర్మెంట్స్ కి ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మాత్ర తీసుకుందామండి, ఆ మాత్ర వల్ల సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉండాలి. ఇప్పుడు జ్వరంకి మాత్రమే వేసుకున్నారు, అందులో ఉండేది ఏంటంటే పారాసిటమాలే. కాకపోతే పారాసిటమాల్ తో ఫర్దర్ గా ఒళ్ళు నొప్పులు కూడా తగ్గాలి, లేదు అంటే మిగిలిన వాటి మీద కొన్నిటికి సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉండాలి. దానికి కొన్ని రకాలవి మాత్రమే యూజ్ చేయాలండి. వీళ్ళు అలాంటివి అడ్వాన్స్డ్ గా చేస్తున్నారనమాట. అంతేకాదు, ఉన్న కంపెనీల కన్నా కొంచెం తక్కువ ప్రైస్ తో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారనే కాదండి, సైన్స్ బ్యాక్డ్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ని వీళ్ళు క్లియర్ గా చూపించి వాటికి కావాల్సిన స్పెషలిస్ట్ పొజిషన్స్ ని వీళ్ళు క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. పెద్ద కంపెనీలతో, ఇంతకన్నా ముందున్న కంపెనీలతో వీళ్ళు ఎలా కాంపీట్ చేయగలుగుతున్నారు అంటే, ఖచ్చితంగా ఏ ప్రొడక్ట్ కి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండానో, లేదు అంటే ఎటువంటి స్పెసిఫిక్ క్లినికల్ రిక్వైర్మెంట్స్ ఉండాలో వాటిని బేస్ చేసుకుని వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పటికైతే ఈ కంపెనీకి పెంటాష్యూర్ అనేది ఒక మోస్ట్ విజిబుల్ బ్రాండ్ కింద మనం చెప్పుకోవచ్చు. కానీ ఫ్యూచర్ గ్రోత్ కోసం పెంటాష్యూర్ ఒకటి సరిపోదండి. సో పీడియాట్రిక్ సెగ్మెంట్ లో పీడియా గోల్డ్ తీసుకొచ్చారు, వెయిట్ మేనేజ్మెంట్ లో ఒబెసిగో తీసుకొచ్చారు. ఈ బ్రాండ్స్ని కూడా వీళ్ళు స్కేల్ చేయాలి, ఇందాక చెప్పుకున్న వీటిని స్కేల్ చేయాలండి. ఎందుకంటే హెక్సాగాన్ ఒక ఫ్లాగ్షిప్ బ్రాండ్ పైన ఆధారపడకుండా మల్టిపుల్ క్లినికల్ బ్రాండ్స్ మీద ఆధారపడితే కంపెనీ యొక్క గ్రోత్ స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఇది ఫ్యూచర్లో గ్రోత్ని మరింత పెద్దదిగా చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఫాలోఅప్ చేయాలి. అయితే ఇప్పుడు జనరల్గా ఈ కంపెనీ ఉంది కనుక కంపెనీ బిజినెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుందా? ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే డిమాండ్ ఎలా ఉంది, మార్కెట్లో ఫ్యూచర్ ఎలా ఉంటుందని అడిగితే మనకు అవగాహన రావాలి, ఈ కంపెనీ బిజినెస్ ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుందని. మరి ఈ కంపెనీ ఊరికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినంత మాత్రాన డిమాండ్ పెరిగిపోతుందా అండి మార్కెట్లో? లేదు కదా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, హెల్త్ కేర్ సెక్టర్ ట్రీట్మెంట్ కి సంబంధించి ప్రివెన్షన్, వెల్నెస్, రికవరీ సపోర్ట్ వైపు మనం మారుతున్నామండి. క్లినికల్ న్యూట్రిషన్స్ కి హాస్పిటల్స్ లో కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఇప్పుడు. అంటే ఏదో ప్రాబ్లం వచ్చి జబ్బు పడిపోయిన తర్వాత అప్పుడు మందులు వాడడం కన్నా ముందుగానే లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకొచ్చి కొన్ని రకాలుగా మనం కొన్ని మందులను వాడటం స్టార్ట్ చేసామండి. మీకు తెలియకుండానే ఇది మనం ఎప్పటి నుంచో స్టార్ట్ చేసాం. మీకు తెలిసే ఉంటుంది, ఇండియాలో అయోడైజ్డ్ సాల్ట్ అమ్ముతారు, అవునా అండి? కారణం ఏంటి? మనకు అయోడిన్ లోపం ఉన్నది ఎక్కువ ఇండియాలో. అంటే అయోడిన్ ని మనం ఉప్పులో కలిపి వాడతాం. అలాగే రెగ్యులర్ ఫుడ్స్ లో విటమిన్స్ ని, మినరల్స్ ని యాడ్ చేయడం వల్ల లార్జ్ పోర్షన్ లో మైక్రో న్యూట్రియంట్స్ ని అండ్ వాటి తాలూకా డెఫిషియన్సీస్ ని మనం తగ్గించవచ్చు. ఇండియాలో ఇది నెక్స్ట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది అని
మనం ఇప్పటికి చాలా సార్లు మాట్లాడుకున్నామండి. చాలా రిపోర్ట్స్ అయితే మనం చూస్తున్నామండి రీసెంట్ టైమ్స్ లో. ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ పబ్లిక్ హెల్త్ సొల్యూషన్ గా పరిగణిస్తున్నారు. అంటే ఒకటి గవర్నమెంట్ రూల్స్ వస్తాయండి, మ్యాండేటరీ ఫోర్టిఫికేషన్ చేసేస్తారనమాట ఫుడ్స్ లో. అంటే ఏ కంపెనీ అయినా ఒక ఫుడ్ తయారు చేసిందంటే అందులో ఫలానా మినరల్స్, ఫలానా విటమిన్స్ కంపల్సరీగా యాడ్ చేసేయండి అని చెప్పి. లేదు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్లు ఒకరి మీద ఒకరు పోటీతో, మీకు గుర్తుందా అండి హార్లిక్స్ కి కాంప్లాన్ కి మధ్యలో పోటీ వచ్చినప్పుడు మా దాంట్లో ఎన్ని విటమిన్లు ఉన్నాయంటే మా దాంట్లో ఎంత ఇది ఉందని చెప్పి పోటీ పెరిగింది. అలాగా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్లు కూడా సెరల్స్ అవ్వచ్చు, సప్లిమెంట్స్ అవ్వచ్చు, టాబ్లెట్స్ అవ్వచ్చు, క్యాప్సూల్స్ అవ్వచ్చు, వీటిలో వాలంటరీగా కమర్షియల్ గా ఫోర్టిఫికేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఒక విధంగా గవర్నమెంట్ దగ్గర నుంచి, లేదు ఒకే కన్స్యూమర్ బ్రాండ్ దగ్గర ప్రొడక్ట్ల మీద కాంపిటీషన్ తో ఏ విధంగానైనా ఫ్యూచర్ లో వీళ్ళకి బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇది ఖచ్చితంగా జరిగిపోతుంది అని మనం చెప్పలేము. బట్ ఏదైనా ఒక బ్రాండ్ పెరిగింది అంటే ఎఫ్ఎంసీ సెక్టర్ లో లేదా ఫుడ్ సెక్టర్ లో ఖచ్చితంగా ఈ ఫోర్టిఫికేషన్ అనేది కంపల్సరీగా జరుగుతుందండి. అప్పుడే వాల్యూ క్రియేట్ అవుతుంది బ్రాండ్ కి. సో అంతా బాగుంది, కంపెనీకి రిస్క్ లేని లేవా అంటే వీళ్ళ తలక ఇంపోర్ట్స్ 25% వరకు చైనా, సింగపూర్, కొరియా, యూరోప్ నుంచి సోర్స్ చేస్తుందండి. వీటిల్లో విటమిన్ ఏ, బి గ్రూప్ విటమిన్స్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లాంటివి అయితే ఉన్నాయి. సో విటమిన్ ప్రైసెస్ లో వాలటిలిటీ వచ్చినప్పుడల్లా ఇంపాక్ట్ తగ్గించడానికి ఏంటంటే వీళ్ళు స్ట్రాటజిక్ ఇన్వెంటరీని మెయింటైన్ చేస్తుంటారండి. అంటే ఎక్కువ సోర్స్ చేస్తుంటారు. వే ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. వే ప్రోటీన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. బరువు పెరిగితే, లేదు బరువు తగ్గాలన్నా ఈ వే ప్రోటీన్ యూస్ చేస్తుంటారు చాలా మంది. సో వే ప్రైసెస్ పెరిగినా కూడా ఎంఆర్పి పెంచి కొంతవరకు వీళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ రా మెటీరియల్ ప్రైసులు మాత్రం పెరిగిన వెంటనే ఎంఆర్పి ఇప్పుడు పెంచడం సాధ్యం కాకపోవచ్చు. సో ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ ఉంది కనుక కొంత మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి వీళ్ళకి పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది. సో ఇప్పుడు వెస్ట్ ఏషియాలో లేదు అంటే జియో పొలిటికల్గా ఎలాంటి టెన్షన్స్ వచ్చినా కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, దాన్ని మనం కొట్టిపారేయలేం. అయితే ఇలాంటి కంపెనీస్ కున్న మరొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చిన్న కంపెనీలకి అందరూ పేమెంట్లు వెంటనే ఇవ్వరండి. ముందు మీరు ప్రొడక్ట్ పంపించండి, శాంపుల్ పంపించండి, మా బ్యాచ్ మేము తయారు చేస్తాము, మా బ్యాచ్ సేల్ అయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తామంటారు. బిజినెస్లో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద బ్రాండ్లతో డీల్ చేస్తుంటే మా తలకి ప్రొడక్ట్లు ఎలాగైనా సేల్ అవ్వాలి, వాళ్ళకి ఒక లైఫ్ లైన్ కావాలని చెప్పి కంపెనీసే ఫస్ట్ మీరు వాడండి, తర్వాత మాకు డబ్బులు ఇవ్వండి అంటారు. అన్ని చోట్ల జరిగేది ఇది. సో ఈ విధంగా మనకి ఈ కంపెనీకి కూడా సేల్స్ జరిగినట్టు, ప్రాఫిట్లు వస్తున్నట్టు కనిపిస్తున్న ట్రేడ్ రిసీవబుల్స్ అంటారండి. అవి 60 కోట్లు 80 కోట్ల వరకు ఉన్నాయి వీళ్ళకి. అంటే ఇంతకు ముందు మనం 56% ప్రాఫిట్లు పెరిగి అనుకున్నాం కదా, కానీ అది క్యాష్ గా కన్వర్ట్ అవ్వట్లేదు, ఇంకా టైం పడుతుంది. ఇది మనం ప్రతి కంపెనీకి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, ఎస్పెషల్లీ చిన్న కంపెనీలు అయితే. సో ఒకవేళ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఈ రిసీవబుల్స్ కూడా తగ్గాయి అనుకోండి, కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం. సో వీళ్ళు FY26 లో ఏం చేశారో FY27 లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ గ్రోత్ మాకు వస్తుంది అని చెప్తున్నారు. లాస్ట్ 2-3 ఏళ్లలో మేము ఎలాంటి స్పీడ్ తో పెరుగుతున్నామో అలాంటి స్పీడ్ తోనే మాకు గ్రోత్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. అయితే వాల్యూమ్స్ పెరిగే కొద్దీ, ప్రాఫిట్లు పెరిగే కొద్దీ, రెవెన్యూస్ పెరిగే కొద్దీ మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది అన్నిటికన్నా పెద్ద విషయం అనమాట. సో నెక్స్ట్ 4-5 ఏళ్లలో ఇలాగ వీళ్ళు కన్సిస్టెంట్ గా వీళ్ళ రెవెన్యూస్ ని, వీళ్ళ మార్జిన్స్ ని మెయింటైన్ చేశారనుకోండి, రీజనబుల్ గ్రోత్ ఈ కంపెనీలో మనం ఖచ్చితంగా చూడొచ్చు. కానీ ఇదేది గ్యారంటీ కాదండి, ఓకేనా. బ్రాండెడ్ బిజినెస్ గ్రోత్ అనేది కంపల్సరీగా ఎక్కువ అవ్వాలి, టెండర్ కన్వర్షన్ ఇంకా ఎక్కువ అవ్వాలి, ప్రీమిక్స్ వాల్యూమ్స్ పెరగాలి, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాన్షన్ జరగాలి, వర్కింగ్ క్యాపిటల్ డిసిప్లిన్ ఇంకా ఎక్కువ అవ్వాలి. ఇవన్నీ కలిస్తే మనకు ఖచ్చితంగా కంపెనీ తలక గ్రోత్ లో చాలా చాలా కీలక మార్పులు మనం చూడబోతున్నామండి ఫ్యూచర్ లో. సో ఫైనల్ గా హెక్సగాన్ న్యూట్రిషన్ మనం ఎలా చూడాలంటే ఏదో చిన్న కంపెనీ కాదండి, ఫ్యూచర్ లో ఒక థెరపటిక్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్ గా ఉండిపోవాలని వీళ్ళు చూడట్లేదు, ఇంటిగ్రేటెడ్ సైన్స్ లెడ్ న్యూట్రిషన్ కంపెనీగా మారాలని వీళ్ళు చూస్తున్నారట. సో ఓవరాల్ గా న్యూట్రిషన్ ఇండస్ట్రీలో ఉండే గ్రోత్ ఒక్కటే వీళ్ళ ప్రధాన బలం కాదు, మెయిన్ గా బిగ్గెస్ట్ ఆపరేటింగ్ అడ్వాంటేజ్ ఇప్పటికే అవైలబుల్ గా ఉన్న పేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని వీళ్ళు యూజ్ చేసుకుంటూ నియర్ టైమ్ లో చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటండి, వీళ్ళ నెట్వర్క్ ని, డిస్ట్రిబ్యూషన్ ని పెంచుకుంటూ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మంచి రీజనబుల్ గ్రోత్ ఉన్న కంపెనీని మనం ట్రాక్ చేసిన వాళ్ళు అవుతాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇప్పుడు నేను చాలా పాయింట్లు చెప్పానండి, ఇవన్నీ కూడా ఎవ్రీ క్వార్టర్ ఆర్ ఎవ్రీ 1 year కి గ్రోత్ కనిపిస్తుందా లేదా అని మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 5-6 ఏళ్లలో బిజినెస్ లో మంచి గ్రోత్ అనేది మనం పికప్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఒక బిజినెస్ ని మనం ఈ లెవెల్ గా మనం మాట్లాడడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నామండి. మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.